మొత్తానికి మన డెమోన్ పవన్ గారు 15 లక్షల రూపాయలు సూట్ కేసు అయితే ఇంటి నుంచి బయటకి అయితే వచ్చారనమాట. ఒక గుడ్ డెసిషన్ అని చెప్పాలి. డెమోన్ పవన్ గారు స్మార్ట్ మూవ్ అయితే అనమాట ఆయన వేసారనమాట. స్మార్ట్ మూవ్ అది. ఒక హ్యాపీ, నిజంగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎలాగో డెమోన్ పవన్ గారు విన్నింగ్ రేస్లో లేరు. అయితే కళ్యాణ్ లేదు తనుజ విన్ అవుతారు. అట్లీస్ట్ ఆయనకి డబ్బు అయినా వస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఒక కామనర్గా ఆలోచించాను నేను కూడా. సో ఒక కామనర్కి అంత అమౌంట్ ఎక్కువే బాగా యూజ్ ఉంటుంది, తీసుకొస్తే బాగుండని అనుకున్నా. సో ఆనందంగా ఉంది. ఇది ఇప్పుడే వచ్చిన బజ్ అనమాట న్యూస్. సో మొత్తానికి 15 లక్షల రూపాయలు 10 లక్షలు మొత్తానికి ఎంతో కొంత అమౌంట్ తీసుకుని డెమోన్ పవన్ గారు 3వ ప్లేస్లో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకి అయితే వచ్చారనమాట. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్నది కేవలం తనుజ మరియు కళ్యాణ్ మాత్రం. వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అవ్వబోతున్నారు. అండ్ విన్నర్ అయిన వాళ్ళకి రిమైనింగ్ అమౌంట్, అదేవిధంగా మారుతి సుజుకి కారు ఇవి అయితే ఉంటాయి అనమాట, ట్రాఫీ. బట్ చాలా హ్యాపీగా ఉంది. ఒక కామనర్ ఏదో ఒక విధంగా టాప్ 3 నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి, అది కూడా తన కష్టానికి తగిన ఫలితంతో అంత అమౌంట్. సో నాకైతే డెమోన్ పవన్ తీసుకుంది కరెక్ట్ డిసిషన్ అనిపిస్తుంది. ఆ సూట్ కేసులో ఉన్న డబ్బులు తీసుకు బయటికి రావడం 3rd పొజిషన్లో. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ డెమోన్ గారు కోట్ చేసిన మీ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నా రియాక్షన్ ఉంటుంది. బై బై.